అదే క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కూడా నిజంగా దీంట్లో పెద్ద నష్టపోయేది కూడా ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో లేము, ప్రతిపక్షంలో ఉన్నాం. సో దాంట్లో సానుభూతి గెయిన్ చేయడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అయితే దీంట్లో కిషన్ రెడ్డికి మాత్రం ఇది నిజంగా రిస్క్ ఫైట్ అనుకోవచ్చు. ఎందుకంటే రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అదే క్రమంలో వాళ్ళు పోయినసారి జిహెచ్ఎంసీలో కూడా 48 కార్పొరేటర్లు గెలుచుకున్న పరిస్థితి. సో దీంట్లో మరి రేవంత్ రెడ్డి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, 11లోపు అరెస్ట్ చేయాలి, కిషన్ రెడ్డికి సవాల్ విసిరడం కావచ్చు. రేవంత్ రెడ్డి చేసిన ఒక కామెంట్ అయితే నిజంగా కేటీఆర్ విషయంలో నిజంగా అది ఒక సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సింది కాదు. కానీ సరే ఆయన ఎందుకో కొంత కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. ఆయన సహనాన్ని కోల్పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? నిజంగా జూబ్లీహిల్స్లో అధికారంలో ఉన్న పార్టీకి ఇది నల్లేరు మీద నడక. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని హామీలు ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎంత అభివృద్ధి అయినా చేయొచ్చు. సో దాంట్లో ఓటర్లను గెలుచుకునే పరిస్థితి ఉండాలి. కానీ ఆయన బీజేపీని బీఆర్ఎస్ను టార్గెట్ చేయడము ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఎన్నికలైన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు సార్. రేవంత్ రెడ్డి గారు ఎట్లాగైతే టార్గెట్ చేశారో మిగిలినటువంటి రెండు పార్టీలు కూడా ఇతరులని అదే విధంగా టార్గెట్ చేస్తున్నాయి. అంతవరకు ఓకే. కానీ రేవంత్ రెడ్డి గారి భాష మాత్రం అది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి అంశం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అసలు ఎవరైనా కానీ రాజకీయాల్లో ఆ విధమైనటువంటి పదజాలను ఉపయోగించడం అనేటువంటిది అది ఎవరికి గౌరవప్రదం కాదనేది ముందుగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే మరి బీఆర్ఎస్ నాయకులు లేకపోతే బీజేపీ నాయకులు అట్లాంటి భాష వాడలేదా అంటే అదే పదాలు కాకపోయినా దానికి సమానమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించినటువంటి పెద్దలు ఆ రెండు పార్టీల్లో ఉన్నారనేది ఒకటి. అందుకని ఇవాళ మనం గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల గురించి చెప్పుకున్నట్టుగా ఉంటది. అది అదేవిధంగా రౌడీ కుటుంబం, రౌడీ షీట్లు ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఇక్కడ గురువెందు గింజలని గుర్తు చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి రౌడీ షీటర్ గా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే బీజేపీ తరఫున ఉన్నటువంటి రాజాసింగ్. మరి అటువంటి పార్టీ ఇతరుల దాని గురించి చెప్పడం అంటే గురువింద గింజ సామెతని గుర్తుకు తీసుకొస్తుందనేది. బీజేపీ రౌడీ షీటర్ రాజాసింగ్ మీద రౌడీ షీట్ ఉందా కోటేశ్వరరావు గారు? వార్తలు చూసుకోండి కావాలంటే మీరు. ఛాలెంజ్ అంటున్నా, వార్తలు ఉన్నాయి, వార్తలు బట్టి చెప్తున్నాను. వార్తలు కాదండి, ఛాలెంజ్ అంటున్నా. రౌడీ షీట్ ఉందా? మీరు అనవసరంగా మీరు బట్ట కాల్చి ముఖం మీద వేయడం కోసం ప్రయత్నం చేయకండి. దిస్ ఇస్ డిఫర్మేషన్ సూట్ వేస్తాను మీ మీద. మీరు దొంగ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. మీ అంత రౌడీ ఎవరు లేడు. మీరు దొంగ విశ్లేషకులు. మీ అంత రౌడీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టినటువంటి కేసులు దిలీపాచారికి ఎమోషన్ దేశ ప్రజలను విభజించే ఎక్కువ మత విద్వేషాలు అది పెద్ద కేసు. మరి ఎవరి కైండ్ నీకు తెలియదేమో. మత విద్వేషాలు అనేది అత్యంత సీరియస్ అఫెన్స్. ఈ దేశంలోనే సీరియస్ అఫెన్స్. అది బీజేపీ నాయకులకు తెలబడదు, అది కనబడదు, వాళ్ళకి చదువు రాదు. సో ఆ కేసులు పట్టించుకోరు. నవీన్ యాదవ్ మీద కెన్ యూ షో మీ రౌడీ షీట్ ఉందని? మరి ఏం మాట్లాడతారండి? ఏదో బట్టగంచి మీద వేసి ఈ బద్మాషి గారు ఎట్లా మాట్లాడతాడు? వీరికి అసలు అర్హత ఉందా? వీడు విశ్లేషకుడు దిలీపాచారి గారు మన డిబేట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుకోవద్దు ప్లీజ్. మీరు టెంప్ట్ కావాల్సిన పని లేదు. ఆయన మాట్లాడిన తర్వాత మీరు వివరణ ఇవ్వండి. నో దిలీపాచారి గారు, ఇలాంటి సంస్కారం లేనటువంటి వెధవల్ని మీరు ఎందుకు పిలుస్తారు? ఒక నిమిషం సార్, నేను మాట్లాడతాను. కోటేశ్వరరావు గారు ఆగండి. దిలీపాచారి గారు, మీరు ఏదన్నా ఉంటే మీరు ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఒక నిమిషం ఆగండి. దిలీప్ గారు మీరు ఆగండి. మీరు ఆ మాట మాట్లాడడం తప్పు. అది కరెక్ట్ కాదండి. అది ఆ మాటకు మీరు ఖచ్చితంగా అది మాట వెనక్కి తీసుకోండి. అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు మాట్లాడాలనుకుంటే మీకు టైం ఇస్తాను, నేను మాట్లాడిస్తాను. ఆయన మాట్లాడే వరకు మీరు ఓపికగా ఉండాలి. ఈ డిబేట్ లో మనం తిట్టుకోవడానికి కాదు, ఇది తిట్టుకునే వేదిక కాదు. ఇది ఆయన మాట్లాడిందని మీరు కౌంటర్ గా మాట్లాడండి, నేను టైం ఇస్తాను. మీరు ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు.
మీరు కూడా ఏంది కరెక్ట్ కాదండి? ఏంది కరెక్ట్ కాదు? మీరు డైరెక్ట్ ఆ మాట జారడం కరెక్ట్ కాదు. మీరు ఆగండి దిలీపాచారి గారు, మీరు ఆగండి ప్లీజ్. మీరు ఆగండి, ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. మీరు ఆగండి, ఆయన మాట్లాడద్దు, అట్లాంటి మాటలు మాట్లాడదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడేది. ఇది సోషల్ మీడియా వేదిక కాదు, ఒక టీవీ ఛానల్, ఇది ఒక రెప్యూటెడ్ టీవీ ఛానల్. దీనికి ఒక రెప్యుటేషన్ ఉంది, దాన్ని కాపాడాలి. మిమ్మల్ని డిబేట్లోకి పిలిచినంటే, మిమ్మల్ని డిబేట్లో పిలవడం అంటే మీరు ఒక సంస్కారవంతమైన భాష మాట్లాడాలి. మీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి వినండి, మీ బీజేపీ పార్టీకి సంబంధించి మీరు రిప్రజెంటేటివ్. ఆ పార్టీ విషయంలో ఎవరేం మాట్లాడినా మీరు దాన్ని సరిదిద్దాలి, చక్కదేయాలి. ఇది కరెక్ట్ కాదని చెప్పాలి, కానీ ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం కరెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దిలీపాచారి గారు ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడి, మీకు అవకాశం ఇస్తాం. ముందు మీ వ్యాఖ్యలు ఏమవుతున్నా వెనక్కి తీసుకోవాలి. బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఆయన చెప్పిన తర్వాత నిజంగా ఆయన దాంట్లో తప్పు ఉంటే నేను అడుగుతాను, లేకుంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇదొక వేదిక, దీంట్లో ఏం చేస్తున్నాం? జూబ్లీహిల్స్లో ప్రజల విషయంలో, జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో ఎవరేం చెప్తున్నారు దాన్ని కీన్గా అబ్జర్వ్ చేసి మాట్లాడుకోవాలి, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే వేదిక కాదు. ఆయన ఏం పార్టీకి సంబంధించి ఒక పార్టీకి మాట్లాడు, ఆయనకు నిజంగానే కొంత కమ్యూనిస్టు భావజాలం ఉన్నది, కానీ అదే క్రమంలో ఆయన సొంత ఎజెండా ఎక్కడ పెట్టాడు. ఆయన చాలా రోజుల నుంచి, ఆయన 2-3 ఏళ్ళుగా ఆయనతో ప్రతిసారి నేను చాలా గౌరవంగా సంబోధిస్తా. ఆయన కూడా ఆయన సొంత ఎజెండా ఏది ఉండదు. ఎవరు తప్పు చేసినా ఆ తప్పును వేలెత్తి చూపిస్తారు. ఆ తప్పును మీరు ఖచ్చితంగా వేలెత్తి ఎందుకు చూపెడుతున్నారని ఆలోచన చేయాలి, కానీ ఇది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆయనను మీరు బద్మాష్ అని సంబోధించడం నాకు నచ్చలేదు. వింటున్నారా? మీరు ముందుగా దానికి మాకు కూడా నచ్చలేదు, మీకు ఎట్లా నచ్చలేదు, మాకు కూడా నచ్చలేదు. మీకు నొప్పి అయితే నొప్పి అయినట్టు, మాకు నొప్పి అయితే నొప్పి కానట్ట. ఒక 3 మాటలు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని రౌడీ షీటర్ అంటాడా? నేను ఆయనతోను కూడా ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్తాను. ముందు మీ మాటలు మీరు వెనక్కి తీసుకోండి. చెప్పండి, నేను తీసుకుంటా. దాని తర్వాత మీరు ముందు మాట్లాడారండి దిలీప్ గారు, మీరు ముందు మాట్లాడారు. మీరు రెచ్చగొట్టారు. అంత రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. అంత హార్డ్గా కూడా ఏం నడవట్లేదు. ఆయన చెప్తున్నారు రౌడీ షీట్ల విషయంలో, కేసుల విషయంలో రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆరోపణలు చేయొద్దు. నేను రాజాసింగ్ రౌడీ షీటర్ అన్న తర్వాతనే మాట్లాడినా. అవును, రాజాసింగ్ రౌడీ షీటర్ అంటే రౌడీ షీట్ ఎక్కడుందని మీరు తర్వాత అడగండి. రౌడీ షీట్ ఉన్నాయా, కేసులు ఉన్నాయా దాంట్లో? ఒక ఎమ్మెల్యేని పట్టుకొని 3 సార్లు మీరు ఎందుకు అంటలేరు? 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని రౌడీ షీటర్ అంటారా? అతను ఇప్పుడు మీ బీజేపీ పార్టీలో కూడా లేడు కదా సార్. మీకు చెప్పండి, ఒక వ్యక్తి మీరే సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేశారు కదా. ఎవరిచ్చిరండి? ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే హక్కు ఈయనకి ఎవరిచ్చారు? ఆయన ఏం అసాసినేషన్ చేయట్లేదు. మీరు ఆగండి, ఒక నిమిషం మీరు ఆగండి. కోటేశ్వరరావు గారు మీరు కంటిన్యూ సార్. నేను ఆధారం లేకుండా, లేకపోతే మరొకటి లేకుండా ఏ వ్యక్తి మీద 3 సార్లు ఎమ్మెల్యే అయినా 30 సార్లు ఎమ్మెల్యే